హలో, వెల్కమ్ టు విజిల్. దెయ్యాలు వేదాలు వల్లించడం అనే సామెత మనం తరచూ వింటాం. అదే కోవలో దేశ స్వాతంత్ర్య పోరాటంలో తమ జీవితాలను ధారపోసిన మహనీయులను జాతి స్మృతి పదం నుండి తొలగించాలనుకునే కుట్రలు ఫలిస్తాయా? పాఠ్య పుస్తకాల్లో చరిత్రను అడ్డగోలుగా మార్చివేయడం, పసిపిల్లల మెదళ్లను విషపూరితం చేయడం చరిత్ర క్షమిస్తుందా? నిజాలను కాషాయం కొంతకాలమే కమ్మేయగలదు. కారు మబ్బులను చీల్చుకొని నిజమనే వెలుగు రేఖలను అడ్డుకునే శక్తి ఏ పాలకుడికి లేదు, ఉండదు అని చరిత్ర చెప్పిన సత్యం. ఎందరో నియంతలు కాలగర్భంలో కలిసిపోయారు. చరిత్రకు జాలి దయ ఉండవు. చరిత్రలో ఎవరికి న్యాయంగా ఏ స్థానం దక్కాలో నిర్ణయించేది చరిత్రే తప్ప పాలకులు కాజాలరు అనేది చరిత్ర. మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ శాఖ కేంద్ర ప్రభుత్వ అఫీషియల్ హ్యాండిల్ ఎక్స్లో స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా పండిట్ జవహర్ లాల్ నెహ్రూ ఫోటో తొలగించి ఆ స్థానంలో బీజేపీ మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్కు చెందిన సవార్కర్ ఫోటోతో పోస్ట్ చేయడం చరిత్రకారుల్లో తీవ్ర ఆగ్రహం, అసహనం, అసహ్యం వేసింది. కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా స్పందించింది. ఈ సందర్భంగా రచయిత, జీవశాస్త్రవేత్త, కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీత ప్రొఫెసర్ దేవరాజ్ మహారాజ్ ఎడిట్ పేజీ నుంచి ఈ వీడియో లాగ్. దేశం కోసం ప్రాణాలర్పించిన త్యాగ ధనులు భగత్ సింగ్, సచీంద్రనాథ్ సన్యాల్, చంద్రశేఖర్ ఆజాద్, సుఖ్దేవ్ దాపర్లు వీరంతా కలిసి నాటి బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడడానికి 1928లో న్యూఢిల్లీలోని కోట్లలో ఓ విప్లవ సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. దాని పేరు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్, HSRA. దీన్నే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ అని కూడా వ్యవహరించేవారు. నాటి యువకులంతా ఎక్కువ సంఖ్యలో ఆకర్షింపబడి ఇందులో భాగస్వాములయ్యేవారు. అలా సభ్యుడైన వాడే కేశవ్ బలరామ్ హెగ్డేవర్. తిన్నింటి వాసాలు లెక్కపెట్టే మనస్తత్వం ఉన్న హెగ్డేవర్ త్వరలోనే తన బుద్ధి బయట పెట్టుకున్నాడు. HSRA వివరాలన్నీ రహస్యంగా బ్రిటిష్ అధికారులకు చేరవేయడం ప్రారంభించాడు. ఆ రకంగా బ్రిటిష్ గూఢచారిగా మారిపోయాడు. నాటి బ్రిటిష్ వారి ప్రోద్బలంతో 27 సెప్టెంబర్ 1925న రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ RSS స్థాపించాడు. ఇది నాటి బ్రిటిష్ పాలకులకు అనుకూలంగా పనిచేయడానికి ఏర్పడిన సంఘం. హిందుత్వను బలపరచడం దాని ధ్యేయం. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ ఆర్మీ HSRAకు పూర్తి వ్యతిరేకం. బ్రిటిష్కు వ్యతిరేకంగా ఎవరు ఏ విధమైన ఉద్యమాలు చేయకుండా అరికట్టడం ఆనాటి RSS విధి. అందువల్ల నాటి స్వాతంత్ర్యోద్యమాన్ని దొంగ దెబ్బతీసినవాడు కేశవ్ బలరామ్ హెగ్డేవర్. దొంగే దొంగ దొంగ అని గగ్గోలు పెట్టినట్టు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఇలాంటి దేశద్రోహులే తమని తాము దేశభక్తులుగా ప్రకటించుకుంటున్నారు. పైగా మిగతా వారెవరూ దేశభక్తులు కారని, అది తమకు మాత్రమే చెందిన పేటెంట్ హక్కు అయినట్టు వ్యవహరిస్తున్నారు. 9 ఆగస్టు 1925న జరిగిన కొక్కరి రైలు దోపిడీకి సంబంధించిన విచారణలో హెగ్డేవర్ బ్రిటిష్ వారికి పూర్తి సహకారం అందించాడు. రామ్ ప్రసాద్ బిస్మిల్, ఠాకూర్ రోషన్ సింగ్, రాజేంద్రనాథ్ లహరి, అస్నఖుల్లా ఖాన్లకు 1927న మరణశిక్షలు పడడానికి కారణమయ్యాడు. మరో 16 మందికి దీర్ఘకాలిక జైలు శిక్షలు, మరో 40 మందికి వివిధ శిక్షలు పడడానికి కారణమయ్యాడు. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వానికి ఊడిగం చేసిన ఈ RSS దేశభక్తులు నేడు దేశభక్తి మీద భాషణలు ఇస్తున్నారు. హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్ ప్రకటించిన మేనిఫెస్టో ది రెవల్యూషనరీ కకోరి కుట్ర కేసులో బ్రిటిష్ వారికి ఒక సాక్ష్యమైంది. మరణశిక్షను అనుభవించిన బిస్మిల్, అస్నఖుల్లాలు విప్లవ కవులు. వీరి రచనల్ని భగత్ సింగ్ అభిమానించేవాడు. స్వాతంత్ర సమరంలోకి దూకి తమ ప్రాణాల్ని సైతం అర్పించడానికి సిద్ధపడ్డ భారతీయ యువకుల్ని అదుపు చేయడానికి, వారి ధ్యేయాన్ని గమ్యాన్ని మార్చడానికి హెగ్డేవర్ అనే ఆ దేశ భక్తుడు చాలా శ్రమించాడు. అహింసా సిద్ధాంతంతో బ్రిటిష్ తుపాకీ తూటాలకు సైతం భయపడక ఎదురొడ్డి నిలబడ్డ దేశ ప్రజల మనోధైర్యం ముందు హెగ్డేవర్ RSS కుట్రలు పనికి రాలేదు.
స్వాతంత్ర్యం ప్రకటించబడింది. 3 రంగుల జెండాను జాతీయ పతాకంగా స్వీకరించడం జరిగింది. విధి లేక మొదటి సంవత్సరం జాతీయ జెండాను ఎగరేసిన ఆర్ఎస్ఎస్ చీఫ్ హెగ్డేవర్ మరుసటి సంవత్సరం నుంచి దాన్ని పూర్తిగా వ్యతిరేకించడం ప్రారంభించాడు. ఆర్ఎస్ఎస్ అధికార పత్రిక ఆర్గనైజర్ 14 ఆగస్టు 1947 సంచికలో ఈ విధంగా ప్రకటించుకున్నారు. ఏదో అదృష్టం కలిసొచ్చి స్వాతంత్రం సాధించుకున్న వీరికి మరో ముఖ్యమైన విషయం ఏది కనబడలేదు. 3 రంగుల జెండాను జాతీయ జెండాగా ఆమోదించుకున్నారు. ఆ జెండాను హిందువులు ఎన్నటికీ గౌరవించరు. 3 అనే సంఖ్య చాలా అశుభమైంది. జాతీయ పతాకంలో ఉన్న ఈ 3 రంగులు దేశ ప్రజల మానసిక స్థితి మీద తీవ్రమైన వ్యతిరేక ప్రభావం చూపగలదు. ఫలితంగా దేశ భవిష్యత్ దుర్భరంగా ఉంటుంది అని ప్రచురించారు. త్రివర్ణ పతాకంతో భారతదేశం ఎప్పుడూ ఎక్కడ కష్టాలు ఎదుర్కోలేదు. స్వతంత్ర దేశంగా గర్వంగానే నిలబడింది. కష్టాలంటే అది ఆర్ఎస్ఎస్ బీజేపీల అనాలోచిత నిర్ణయాల వల్ల వస్తున్నవే. జాతీయ జెండాపై ఆర్ఎస్ఎస్ అభిప్రాయం ఈ విధంగా ఉంది. కాబట్టే ప్రధాని మోడీ ఒక యోగా డే సందర్భంగా జాతీయ జెండాతో చెమట తుడుచుకొని దేశాన్ని, దేశ ప్రజల మనోభావాల్ని అవమానపరిచారు. ఎంతైనా ఆయన ఆర్ఎస్ఎస్ కార్యకర్త కదా. కేశవ్ బలరామ్ హెగ్డేవర్ తర్వాత మాధవ్ సదాశివ్, ఎంఎస్ గోల్వాల్కర్ సంఘ్ చాలక్ బాధ్యతలు తీసుకున్నారు. ఈయన హెగ్డేవర్ కన్నా మరో అడుగు ముందుకేశాడు. బ్రిటిష్ ప్రభుత్వం అడుగులెత్తడంతో పాటు దేశ ప్రజల మనస్సుల్లో విషబీజాలు నాటాడు. దేశంలో అత్యధికులు హిందువులు కాబట్టి వారిని ఏకం చేయడం కోసం అల్పసంఖ్యాకుల పట్ల ద్వేషభావం వ్యాప్తి చేశాడు. బ్రిటిష్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం దేశభక్తిని కాదని, హిందూ మతాన్ని, సంస్కృతిని పరిరక్షించుకోవడమే దేశభక్తి అని నూరిపోశాడు. దేశమంతా క్విట్ ఇండియా ఉద్యమం ఉధృతంగా సాగుతూ ఉంటే అందులో పాల్గొనకూడదని తన సంఘ్ పరివార్ సభ్యులకు గోల్వాల్కర్ పిలుపునిచ్చాడు. అది కొంతవరకు పనిచేసింది. ఫలితంగా 1942లో బ్రిటిష్ వ్యతిరేక తిరుగుబాటును అణిచివేయడంలో రాష్ట్రీయ స్వయం సేవకులు అందించిన తోడ్పాటు చాలా గొప్పది అని నాటి బ్రిటిష్ ప్రభుత్వం బొంబాయిలో ఆర్ఎస్ఎస్కు ఒక ప్రశంసా పత్రం అందించింది. ఇవి చరిత్రలోని వాస్తవాలు. పుస్తకాలు చదివినా, ఇంటర్నెట్లో వెతికినా ఈ విషయాలన్నీ దొరుకుతాయి. ప్రస్తుత పరిస్థితుల్లో కూడా ఆర్ఎస్ఎస్, బీజేపీ ఆ మూల సూత్రాలతోనే పనిచేయడం మనం చూస్తున్నాం. ఆర్ఎస్ఎస్ చరిత్రను గ్రంథస్థం చేసిన సిపి బిష్కర్ పుస్తకం చదివినా ఈ విషయాలన్నీ తెలుస్తాయి. అడోల్ హిట్లర్, బెనిటో ముసోలినీల భావజాలాన్ని సంఘ్ పరివార్ ప్రముఖులు ఇష్టపడేవారని తెలియజేసింది ఆయనే. గాంధీజీ హత్య నేపథ్యంలో 1948లో ఆర్ఎస్ఎస్ రెండోసారి నిషేధానికి గురైంది. అప్పుడు భారత రాజ్యాంగానికి విధేయులమై ఉంటామని, జాతీయ పతాకాన్ని గౌరవిస్తామని ప్రతిజ్ఞ చేసి గోల్వాల్కర్ నేతృత్వంలో 11 ఏప్రిల్ 1949న నిషేధాన్ని ఎత్తివేయాల్సిందిగా అభ్యర్థించి ఆర్ఎస్ఎస్ ప్రాధేయపడింది. 3 నెలల తర్వాత నెహ్రూ ప్రభుత్వం నిషేధాన్ని ఎత్తేసింది. అయినా కూడా తన ప్రతిజ్ఞకి తానే విలువ లేకుండా చేసుకున్న సంఘ్ పరివార్ రాజ్యాంగానికి విరుద్ధంగా తీవ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తూనే ఉంది. దేశాన్ని ఆనాడు ముక్కలు చేయడంలో ఆర్ఎస్ఎస్ ముఖ్య భూమికను పోషించింది. విభజన తర్వాత కూడా దేశంలో అశాంతి నెలకొల్పుతూ వస్తోంది. స్వాతంత్ర్య ఉద్యమంలో కలిసి పోరాడిన హిందూ ముస్లింల మధ్య ద్వేషాన్ని రగిలించి మత కలహాల్ని సృష్టించింది. ఇంకా ఆ ప్రయత్నంలోనే ఉంది. స్వాతంత్ర్యం సాధించుకుని 7 దశాబ్దాలు అయిపోయిన తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ అభివృద్ధి నిరోధక శక్తిగా నిలబడింది. భారత రాజ్యాంగం పట్ల ఆర్ఎస్ఎస్కు ఎలాంటి అభిప్రాయం ఉందో చూద్దాం. వారి అధికారిక పత్రిక ఆర్గనైజర్ 30 నవంబర్ 1949 నాటి సంచికలో ఇలా ప్రకటించుకున్నారు. భారతదేశానికి కొత్తగా రాజ్యాంగం రాయాల్సిన అవసరమే లేదు. పురాతన కాలంలో మనువు రాసిన గొప్ప గొప్ప సూత్రాలు మనకుండనే ఉన్నాయి. నేటి రాజ్యాంగంలో వాటి ప్రస్తావన లేకపోవడం విచారించదగ్గ విషయం. ప్రపంచానికి దారి చూపగల మను ధర్మశాస్త్రం ఈ రాజ్యాంగ నిపుణులకు కనీసం గుర్తుకు రాకపోవడం ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం అని ఆర్ఎస్ఎస్ అంతటితో ఆగలేదు. 6 ఫిబ్రవరి 1950 నాటి సంచికలో హృదయాలను పాలించే మనువు శీర్షికతో ఒక వ్యాసం ప్రచురించింది. ఇందులో చాలా ఉంది. ఈ దేశంలో మనువుకు
రోజులు చెల్లిపోయాయి అని అంబేద్కర్ బొంబాయిలో అన్నట్టు తెలిసింది. కానీ అది జరగని పని. దాన్ని జరగనివ్వం కూడా. మనువు ప్రతి హిందువైన వాడి మనసులో ఎల్లప్పుడూ ఉంటాడు. మనువు సూత్రాలు జనజీవితంలో కొనసాగుతాయి. శూద్రులు కూడా మనువుని పూజిస్తారు. సమానత్వం కనుక ఆచరణలోకి వస్తే దేశం బలహీనపడుతుంది, వ్యక్తులు దుర్భరులవుతారు. 26 జనవరి 1950 రాజ్యాంగాన్ని ఆమోదించిన సందర్భంలో బాబాసాహెబ్ అంబేద్కర్ మన రాజ్యాంగం దేశంలో సమానత్వాన్ని సాధిస్తుంది అని అన్నందుకు ఆర్ఎస్ఎస్ ఈ విధంగా స్పందించింది. రాజ్యాంగ వ్యతిరేకతను బాహాటంగా ప్రకటించింది. తమకు మనుధర్మ శాస్త్రమే అనుసరణీయమని చెప్పుకుంది. అందుకే చూడండి, బలహీన వర్గాలు ఆర్ఎస్ఎస్ కోసం ఎన్ని త్యాగాలు చేసినా దాని అధినేతలుగా మాత్రం కేవలం బ్రాహ్మణులే కొనసాగుతూ ఉండడం మనం ఎప్పటికీ చూస్తున్నాం. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొనకుండా పాల్గొనేవారిని అడ్డగించి ఎంతోమంది దేశభక్తుల మరణానికి ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన ఆర్ఎస్ఎస్ వారు తమకు తాము దేశభక్తులమని చెప్పుకోవడాన్ని దేశ ప్రజలు ఒప్పుకుంటారా? వారు చేసే దేశభక్తి ఉద్బోధలు, ఉపన్యాసాలు ఎంత అసంబద్ధమైనవన్నది ఆలోచించకుండా ఉంటారా? గాంధీజీ హంతకుడికి తమ సంస్థకు ఎలాంటి సంబంధము లేదని ఆనాడు ప్రకటించుకొని తర్వాత కాలంలో మరెందుకు నాథురామ్ గాడ్సేను ఆరాధిస్తున్నారు? వికీలీక్స్ బయటపెట్టిన స్విస్ బ్యాంక్ ఖాతాలో ఎక్కువ శాతం సంఘ్ పరివార్ నాయకులవే ఉన్నాయని, అందుకే బీజేపీ అధికారంలోకి వచ్చాక ఆ జాబితా కనబడకుండా మాయం చేసిందని ఒక వాదన ఉంది. 100 రోజుల్లో నల్లధనం వెనక్కి తెస్తానన్న దేశ ప్రధాని మోదీ ఆ పని చేయలేకపోవడానికి కారణం ఇదే అయి ఉంటుందని జనం అనుకుంటున్నారు. ఇవన్నీ చూస్తే దేశంలో ఉగ్రవాదం పెచ్చరిల్లిపోవడానికి, దేశ ఆర్థిక ప్రగతి నానాటికి దిగజారుతూ పోవడానికి, అతిపెద్ద ఆర్థిక నేరగాళ్లు దేశం నుంచి పారిపోవడానికి కారణం ఆర్ఎస్ఎస్, బీజేపీలు కలిసికట్టుగా ఆ పనులు చేస్తున్నాయా అనే అనుమానం ఈ దేశ ప్రజలకు కలుగుతూ ఉంది. అబద్ధాల కోరులు, ఆర్థిక నేరగాళ్లు, తీవ్రవాదులు, దేశద్రోహులు అంతా కలిసి తమను తాము దేశభక్తులుగా ప్రకటించుకుంటూ ఉంటే అసహ్యంగాను వికారంగాను ఉంది. పైగా వాళ్లే దేశభక్తులు అనేది నిర్ణయించి చెప్పడం వికృతాలలోకెల్లా వికృతం. అసలు వీళ్ళు దేశభక్తి అనే పదానికి అర్థమే మార్చేశారు. అందువల్ల ఇలాంటి వారిని అన్ని రకాలుగా ఎదుర్కోవడం, వారి కుట్రలను ఛేదించడం ఈ దేశ ప్రజల తక్షణ కర్తవ్యం. వారిని సమాయత్తం చేసే బాధ్యత మేధావులది. భిన్నత్వంలో ఏకత్వం సాధించుకున్న దేశం తన అస్తిత్వాన్ని కోల్పోకముందే మేల్కోవాల్సి ఉంది. దేశ ప్రజలంతా అప్రమత్తతో ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. భారత్ ఇప్పుడు మతరాజ్యంగా మారిపోవాలా, లేక సర్వహిత సమభావంతో సమున్నతంగా నిలవాలా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. దిస్ ఇస్ మధు సైనింగ్ ఆఫ్. కీప్ వాచింగ్ విజిల్.